నేను సీజేపీ మెంబర్ కాదు, నేను యాక్టివిస్ట్ అంతకంటే కూడా కాదు. సో ఫారెన్ నుంచి ఫండింగ్ జరుగుతుందని మీకు ఏమైనా వచ్చిన అమౌంట్ వచ్చిందా? మీరు ఎంతవరకు సంపాదించారు? వచ్చాయండి, ఫండ్స్ వచ్చాయి. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కమెంట్ చేశారు, ఈ ప్రొటెస్ట్ లో యాంటీ నేషనలిస్టులు ఉన్నారని. మహేష్, ఇవాళ మీరు స్టూడియోకి ఎలా వచ్చారు? యూజువల్లీ బైక్ పైన వచ్చింది. ఎందుకంటే కాకులు తిరిగాయి కదా. యాంటీ హిందూ అని అంటే మీరు నిజంగా యాంటీ హిందూ ఇవన్నీ ప్రాపగాండానా లేకుంటే నిజమేనా? ఇది ఒక ప్రాపగాండా లేదంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది అని వీళ్ళందరూ నమ్మితే, నేను కంగనా రనౌత్ కూడా కామెంట్ చేశారు, ఈ స్టూడెంట్స్ అంతా ఈ జెంజీ యువత అంతా వీళ్ళని చూస్తే వామిటింగ్ అవుతుంది కామెంట్ చేశారు. పాపం, ఐమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హర్. అన్ని హక్కులు కోల్పోయి నువ్వు అక్కడ కూర్చుంటున్నప్పుడు ఏ హక్కులు లేని ఒక ఆడదానికి పెద్ద తేడా ఏం లేదు. రాఘవ్ చద్దా నీట్ పేపర్ గురించి కూడా మాట్లాడాడు. సో నువ్వు దేశం కోసం మాట్లాడటం వేరు, దేశం నుంచి నీకేం దక్కుతుంది అని ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడటం వేరు. సో కంగనా రనౌత్ బ్యాచ్ లో ఈయన కూడా నేను వేసేస్తాను. అంటే వీళ్ళు దాదాపుగా 3 to 5 years ఆఫ్ వాళ్ళ ప్రాణాలు పెట్టి చదివేస్తారు. ఫర్ వాట్? 3 hours ఎగ్జామ్. నీట్ యాజ్ అ మోడల్ ఇస్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరబుల్. ఆ లాజిక్ పట్టుకుంటే బండి సంజయ్ రెడ్డి గారు ఉన్న పార్టీ ఆయన ఫస్ట్ ఉండాలి ధర్నాలో. ఎందుకంటే అగర్ హిందూ ఖతరే మే హై తో 20 kids హిందూసే కదా. వాళ్ళ లైఫ్కి ఏమైంది? నాకు తెలిసినంత వరకు వీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ సెల్వ్స్ యాజ్ ట్రూ పేట్రియాట్స్. ఇక మీదట వాళ్ళు స్లోగన్ మార్చుకోవాలి, ఇంకొత్త వర్డ్ పట్టుకోవాలి. యాంటీ నేషనల్ మాకు ఇంకా సూట్ అవ్వదు, సో అది చెల్లదనమాట, అవుట్డేటెడ్ అయిపోయింది ప్రొటెస్ట్ తర్వాత. గల్లా పట్టుకుని అడగండి, నువ్వు ఓటేసావు, నీ ట్యాక్స్ డబ్బులు వెళ్తున్నాయి, అడగాలి. లెట్ దెమ్ డ్రాఫ్ట్ పాలసీస్, లెట్ దెమ్ క్లీన్ ద సిస్టమ్. ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ నేమ్డ్ ఇన్ వ్యాపం ఫైల్స్. ఈ వ్యాపం ఫైల్స్ రావడంతో ఈ పేపర్ లీక్ అనేది ఒకటి ఉంటుందా, ఇలాంటివి అవుతున్నాయా అనేది కొంచెం వైడ్ స్ప్రెడ్గా తెలిసింది. అలాంటి ఒక మనిషిని మీరు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు ఎలా చేస్తారు? రావణాసుడు కూడా ఎన్నో తప్పులు చేశాకే కదా అల్టిమేట్లీ రాముడి చేతిలో. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేశాడు, ఇంకా అసలు ఏం జరిగింది? ఇది ఆరంభం మాత్రమే. వెల్కమ్ టు 3TV. సీజేపీ ప్రొటెస్ట్ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ఈ ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. నీట్ పేపర్ లీక్కి అకౌంటబిలిటీ తీసుకోవాలని ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఈ చేసిన ప్రొటెస్ట్ దేశవ్యాప్తంగా అన్ని నగరాలకు విస్తరించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే ఈ ప్రొటెస్ట్కి సంబంధించి హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున జరిగింది నిరసనలు. సో ఈ ప్రొటెస్ట్కి సంబంధించి వన్ ఆఫ్ ది ఆర్గనైజర్ సీజేపీకి సంబంధించి రవీషా గారు ఉన్నారు. సో తన్ని అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా జరిగింది ప్రొటెస్ట్, ఈ మూమెంట్ అంతా కూడా. హాయ్ అండి. హాయ్ మహేష్, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా కనిపిస్తున్నారు మీరు. సో మీది ఒక వీడియో వైరల్ అయింది ఆ ప్రొటెస్ట్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత. సో మీరు ఒక ఏడుస్తూ ఒక వీడియో పెట్టారు. రైట్, అది ఆనందంతో వచ్చిన కన్నీరు. ఎందుకంటే 12 years లో ఇలాంటిది ఒకటి మనం చూడలేదు, ఇలాంటిది ఒకటి జరుగుతుంది అని కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు అందరం కోరుకున్నాము రాజీనామా చెయ్యాలి అని. బట్ అవతల సైడ్ నుంచి ఒక డైలాగ్ డిస్కషన్ కూడా జరగనప్పుడు హోప్ అనేది కొంచెం తక్కువ అవుతానే ఉండింది. బట్ ప్రొటెస్ట్ కూడా మేము జారీగా చేస్తానే ఉన్నాం. సో ఆ వార్త సడన్ గా వచ్చినప్పటికీ ఆ వీడియోలో మీరు చూసారంటే నేను చెప్పాను, నా బర్త్డేకి కూడా నాకు ఇన్ని విషెస్ రాలేదు. ప్రతి చోట నుంచి ఆయన రెసిగ్నేషన్ ఒక సంబరం లాగా అయింది. సో వెరీ హ్యాపీ ఇట్ వాస్. సో మీరు హైదరాబాద్ లో మొబిలైజ్ చేశారు కదా. రైట్. సో అంటే మీకు ఎట్లా మొబిలైజ్, అక్కడ ఎందుకు వెళ్ళారు అసలు? మీరు సీజేపీ ప్రొటెస్ట్ యాక్టివిస్ట్ గా మీరు ఎందుకు వెళ్ళారు? మీకు ఎందుకు మోటో అయింది అసలు? మీకు ఎక్కడ అనిపించింది? రైట్. సో వాట్ ఐ వాంట్ టు క్లారిఫై ఇస్, నేను సీజేపీ మెంబర్ కాదు, నేను యాక్టివిస్ట్ అంతకంటే కూడా కాదు. ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే నేను ఒక జనరల్ సిటిజన్. మనం యూజువల్గా ప్రొటెస్ట్ అనుకున్నప్పుడు కానీ, ధర్నా అనుకున్నప్పుడు కానీ, ఆర్ గవర్నమెంట్ని నిలదీయాలి, క్వశ్చన్ చేయాలి అంటే అదొక సంస్థ చేస్తుందేమో, లేకపోతే యాక్టివిస్టులు ఉంటారుగా వాళ్ళు చేస్తారేమో, ఎవరో చేస్తారేమో, ఆ ఎవరో నేనైతే కాదు అని మనం ఒక అపోహలో ఉంటాం. తప్పుని నువ్వు తప్పు అని చెప్పడానికి నీకు ఒక సర్టిఫికెట్ అవసరం లేదు, ఒక డెసిగ్నేషన్ అవసరం లేదు అంతకు మించి. సో నేను ఫస్ట్ ప్రొటెస్ట్ నేను ఆర్గనైజ్ చేద్దామని అనుకోలేదు. ఎవరైనా చేస్తే దాంట్లో నేను పాల్గొంటాను, ఎవరొకళ్ళు ఉండరా అని నేను ఫస్ట్ అడగడం జరిగింది. మీరు కూడా అనుకున్నారు? సో అప్పటి వరకు అఫ్ కోర్స్ ఎవరైనా చేస్తే అందులో నేను పాల్గొంటా అనుకున్నాను. కనుక్కున్నాను, ఎవరు చేయటం లేదు. అండ్ నా వర్క్ వచ్చేసి ఐ రన్ మై ఓన్ స్టార్ట్అప్. సో నేను అనుకున్నాను ఒక బిజినెస్ స్టాండ్ పాయింట్లో పీపుల్ని ఎలా చేరదీయాలి, ఎలా ఆపరేషన్స్ చూసుకోవాలి, లాజిస్టిక్స్ ఎలా చూసుకోవాలి,
10 మందికి ఎలా తెలిసేలాగా చేయాలి, ఇదంతా ఒక బిజినెస్ పర్సన్కి ఉండాల్సిన ఒక స్కిల్ సెట్. నా పర్సనల్ బెనిఫిట్కి నేను వాడుకుంటున్నప్పుడు ఐ థాట్ ఇదే స్కిల్ సెట్స్ నేను ఇక్కడ పెట్టి వై కెన్ ఐ నాట్ ఆర్గనైజ్ అ ప్రొటెస్ట్. అందరికీ మనసులో బాధగా ఉంది, తప్పనేది చాలా మంది ఖండిస్తున్నారు, చాలా మంది ఢిల్లీకి వెళ్ళలేకపోతున్నాం అన్న బాధ వేరే కూడా ఉండింది. సో ఐ థాట్ ట్రై చేద్దాం. అండ్ నా ఫిలాసఫీ విత్ ప్రొటెస్ట్ ఏంటి అంటే, నువ్వు ధర్నా చేసేటప్పుడు ఎవ్వరు చూడకపోయినా నువ్వు చెయ్యాలి, ఇద్దరు వచ్చినా నువ్వు చెయ్యాలి. నువ్వు ధర్నా అనేది, నువ్వు ప్రొటెస్ట్ అనేది నీలో ఉన్న ఒక బాధని నువ్వు తెలియజేస్తున్నావు. సో దానికి నీకు ఆడియన్స్ అవసరం లేదు, ఆడియన్స్ ఇస్ అ బోనస్. ఒక్కళ్ళున్నా నువ్వు అక్కడ కూర్చుంటావు, ఎవ్వరు లేకపోయినా నువ్వు కూర్చుంటావు. అది నీ పోరాటం, నీతో పాటు 10 మంది వస్తారు, 1000 మంది వస్తారు, అలా నీ బలం పెరుగుతుంది అంతే. సో అంటే మీరు ఏదో స్టార్ట్అప్ చేస్తున్నా అంటున్నారు, రైట్? సో అక్కడ నుంచి మీరు ఇటు వచ్చారు. అంటే ఈ CJPకి సంబంధించి ఒక అలిగేషన్ ఉన్నాయి కొన్ని, సో ఫారెన్ నుంచి ఫండింగ్ జరుగుతుంది అని. మీకేమైనా వచ్చిన అమౌంట్ వచ్చిందా? మీరు ఎంతవరకు సంపాదించారు? సో ద ట్రూత్ వి సెడ్, స్టార్ట్అప్ పీపుల్ ఆర్ ద మోస్ట్ బ్రోక్ పీపుల్. అందరికీ జీతాలు ఇచ్చేసాక లాస్ట్ ఎంతో కొంత మాకు మిగులుతుంది. ఎనీహౌ దట్ బీయింగ్ సెడ్, వచ్చాయండి ఫండ్స్ వచ్చాయి. ఫండ్స్ లేకపోతే అసలు ఇలాంటి ఉద్యమం అసలు నో వే. ఫండ్స్ ఖచ్చితంగా వచ్చాయండి, అది కూడా ఫారెన్ ఫండ్స్ వచ్చాయి. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి చిరాకు, ఇంకా అసలు నా వల్ల కావట్లేదు అని యుఎస్కి వెళ్ళిపోయిన నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ పార్ట్ టైం చేసి ఆ పార్ట్ టైం నుంచి సంపాదించిన $100 వాళ్ళు వీళ్ళు పంపిస్తే అది ఇలా కూడా చేసి టెంట్ అబ్బాయికి డబ్బులు ఇచ్చాం, మైక్ సెట్ అతనికి డబ్బులు ఇచ్చాం, కార్పెట్స్ కి డబ్బులు ఇచ్చాం, అలా చేసాము. సో ఫారెన్ ఫండ్స్ అలా వచ్చాయి. అవునవును, పక్కా ఫారెన్ ఫండ్స్ ఏనండి, పక్కా ఫారెన్ ఫండ్స్. ఇప్పుడు ఈ ప్రొటెస్ట్ కి సంబంధించి కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కమెంట్ చేశారు, ఈ ప్రొటెస్ట్ లో యాంటీ నేషనలిస్టులు ఉన్నారని. నిజంగా ఉన్నారా? అసలు ఏంటి? మహేష్, ఇవాళ మీరు స్టూడియోకి ఎలా వచ్చారు? యూజువల్లీ బైక్ పైన వచ్చాను. రైట్, ఎందుకంటే కాకులు తిరిగాయి కదా. కాకులు అంటే సంబంధం లేదు కదా, మీరు చెప్పిన దానికి ఏమైనా లింక్ ఉందా? లేదు. సో వీళ్ళు బేసిక్లీ సంబంధం లేని 2 things ని కలిపేసి జనాల్ని రెండింటికి సంబంధం ఉంది అని నమ్మిస్తున్నారు. ఇష్యూ ఎందుకు చేసాం ప్రొటెస్ట్, దేనికోసం చేసాం, ఎవరు తప్పు సైడ్ లో ఉన్నారు, ఆ ప్రొటెస్ట్ కి ఎవరు వస్తే ఏంటి ఇస్ మై క్వశ్చన్. హక్కు అడగడానికి ఎవరిస్తే ఏంటి, వాడు నేషనలా యాంటీ నేషనల్ అనేది పక్కన పెట్టండి, అక్కడ పాయింట్ ఉందా, అసలు సబ్జెక్ట్ ఏంటి? నీట్ రద్దు చేయడం, ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ ఇవ్వడం, 21 స్టూడెంట్స్ చనిపోయారు. ఆ 21 స్టూడెంట్స్లో 20 స్టూడెంట్స్ హిందువులు. వీళ్ళు యాంటీ నేషనల్తో పాటు మమ్మల్ని ఇంకొకటి అంటారు యాంటీ హిందూస్. ఆ లాజిక్ పట్టుకుంటే బండి సంజయ్ రెడ్డి గారు ఉన్న పార్టీ ఆయన ఫస్ట్ ఉండాలి ధర్నాలో కదా, ఎందుకంటే అగర్ హిందూ ఖతరే మే హే తో 20 kids హిందూసే కదా, వాళ్ళ లైఫ్కి ఏమైంది, అప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు? సో ఈ యాంటీ నేషనల్ అనే డెఫినేషన్ వీళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు తెలిసినంత వరకు వీ హ్యావ్ ప్రూవ్డ్ అవర్ సెల్వ్స్ యాస్ ట్రూ పేట్రియాట్స్. ఇక మీదట వాళ్ళు స్లోగన్ మార్చుకోవాలి, ఇంకొత్త వర్డ్ పట్టుకోవాలి. యాంటీ నేషనల్ మాకు ఇంకా సూట్ అవ్వదు, సో అది చెల్లదన్నమాట, అవుట్డేటెడ్ అయిపోయింది ప్రొటెస్ట్ తర్వాత. సో దాంతో పాటు ఈ కొండ విశ్వేశ్వర రెడ్డి కూడా ఒక మాట అన్నాడు, సో ఎవరైతే ఫారెన్ లో అమెరికా లాంటి కంట్రీస్ లో ఇలా ప్రొటెస్ట్ చేస్తే కాల్ చేస్తాం, షూట్ చేస్తాము అని అన్నారు. సో వాటి కామెంట్స్ మీరు ఎట్లా చూస్తారు? ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారు అనేది పట్టుకొచ్చారు కదా, వెరీ గుడ్. ఆయన అలాగే కంటిన్యూ అవ్వాలి, ఎందుకంటే ఆయన చూడాలి ఇతర దేశాల్లో ఇలా తప్పులు జరిగినప్పుడు. అదేంటంటే ఈ ఎడ్యుకేషన్ చండాలంగా ఉన్నప్పుడు, మనం పీల్చుకునే గాలి చండాలంగా ఉన్నప్పుడు, రోడ్లు సరిగ్గా లేనప్పుడు ఆ దేశాలలో ఆ పొలిటీషియన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు అనేది కూడా చూడాలి. సో ఈయన కంపారిజన్కి వస్తే ఇలా 10-20 తీయొచ్చు. సో కంపారిజన్ ఆఫ్ వీళ్ళు ఏం చేయగలుగుతారు, వీళ్ళు కాల్ చేస్తారు, సరే ఇఫ్ యూ వాంట్ టు కంపేర్ యువర్ సెల్ఫ్, ప్లీజ్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఫస్ట్ వరల్డ్ కంట్రీస్. అదేంటండి నార్త్ కొరియా కంపేర్ చేసి సంబరపడిపోతారు? కంపారిజన్ కి కూడా మంచి కంట్రీ ఉండాలి. అప్పటికి కంపారిజన్ షుడ్ బి విత్ యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ లో ఏముంది, మనం దానికి కంపేర్ చేసుకుని అసలు మనం దాని దరిదాపుల్లో కూడా ఉన్నామా ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రోగ్రెషన్ అని చూసుకోవాలి. అప్పటికి ఈయన సరదాకి ఈయన వేరే కంట్రీతో కంపేర్ చేసుకుంటా అంటే, ప్లీజ్ దయచేసి ఫస్ట్ వరల్డ్ కంట్రీ తోటి నువ్వు కంపేర్ చేసుకో. నార్త్ కొరియా, ఆఫ్ఘనిస్తాన్, ఈ కంట్రీస్ నువ్వు ఎప్పుడు నీ పోటీలా చూసుకుంటే ఇంకా మనం బాగుపడినట్టే. ఆయన అవుట్ రైట్ కాల్ చేయడము, ఇవి చేయడం అనేది హీస్ ప్రమోటింగ్ హేట్ స్పీచ్. ఇది హేట్ స్పీచ్ లోకి వస్తుంది. ఏ ఒక పొలిటీషియన్ కూడా అలాంటి రిమార్క్స్ అనేది పాస్ చేయకూడదు, ఎందుకంటే విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మీరు అన్నారు యాంటీ హిందూ అని,
అంటే మీరు నిజంగా యాంటీ హిందూ ఇవన్నీ ప్రాపగాండానా లేకుంటే నిజమేనది? సో ఇది ప్రోపగాండా ఆర్ ఇంకొక హిడెన్ అజెండా ఉంది అని అనుకుందాం ఒక సెకండ్కి. సో అలా ఉంటే ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ చేసిన తర్వాత కూడా వీళ్ళు అక్కడ ధర్నాలో కూర్చోవాలి కదా. వీళ్ళు ఏమేమైతే డిమాండ్స్ పెట్టారో ఆ డిమాండ్స్ గవర్నమెంట్ మేము ఓకే పార్లమెంట్లో అడ్రస్ చేస్తాము, ధర్మేంద్ర ప్రధాన్ అవుట్ అని చెప్పినప్పుడు అందరూ లేచి వచ్చేసారు అక్కడ నుంచి. ఇది ఒక ప్రాపగాండా లేదంటే దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది అని వీళ్ళందరూ నమ్మితే నేను ధర్నా చౌక్లో కూర్చోవాలి, ఢిల్లీ వాళ్ళు జంతర్ మంతర్లో కూర్చోవాలి, అందరం వచ్చేసాం కదా. సో దిస్ ఈస్ అంటే వెరీ బేస్లెస్. ఇక్కడ హైదరాబాద్ లో తీసుకున్నట్లయితే మీరు యాక్టివిస్ట్ గా మీరు అదే అందరిని మొబిలైజ్ చేశారు. సో మీకు ఎట్లా ఇది మీతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు? మీరు సిజేపీ కాదంటున్నారు, అంటే సిజేపీకి మద్దతుగా చేస్తున్నాం అంటున్నారు. సో అంటే మీకు ఎవరెవరు సహకరించారు ఎట్లా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే నా వేరే ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పాను, పవర్ ఆఫ్ సోషల్ మీడియా. అంటే నాకు వాళ్ళు ఎవరో ముందు కూడా తెలియదండి చెప్పాలంటే. నేను ఇది చేద్దాం అనుకున్నప్పుడు నా అనుకున్న వాళ్ళు కూడా వచ్చి నాకు మేబీ ఇంత సపోర్ట్ చేయలేదేమో. నాకు ఎవరో తెలియని వాళ్ళందరూ కూడా వచ్చి అక్క నేను ఈ హెల్ప్ చేయగలుగుతాను, నేను ఇది చేయగలుగుతాను, నాకు ఇక్కడ టెంట్ వాళ్ళతో ఉంది అది నేను చూసుకుంటాను. అందరూ ఒక మ్యాన్ ఫోర్స్ స్టాండ్ పాయింట్ నుంచి కూడా ఏకమత్యంగా వచ్చి నుంచున్నారు కాబట్టి ఈ ప్రొటెస్ట్ అయింది. యుఎస్లో ఇక్కడ ఉన్న వాళ్ళు మనీ ఇచ్చారు, మీకేమైనా డబ్బు అవసరం అయితే టెంట్స్ అవన్నీ పెట్టడానికి అడగండి. కొంతమంది నాకు ఈ మెసేజెస్ కూడా చేశారు, ఢిల్లీకి ఫుడ్ పంపించాలనుకుంటున్నాము ఎలాగా. సో నాకు తెలిసిన ఒక అతను ఒక యాప్ బిల్డ్ చేశాడండి, జన్రైడ్ అని. ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఇక్కడ వేరే ప్లేసెస్లో ఉన్న వాళ్ళకి కనెక్షన్ ఉంటుంది. సో వీళ్ళకి ఫుడ్, టాయిలెటరీస్ ఏమున్నా కూడా ఈయన కోఆర్డినేట్ చేసుకుంటా ఆ యాప్ నుంచి వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో ద బ్యూటీ ఇట్ ఈస్ సో నైస్ దట్ మనందరం ఇది విట్నెస్ చేసాం. ఎందుకంటే నా లైఫ్ అంతా అయిపోయాక మళ్ళీ ఇలాంటి ఒక మూమెంట్ నేను చూడగలుగుతానో, ఇలాంటి ఒక ఏకమత్యం నేను చూడగలుగుతానో నాకు తెలీదు. నా గుడ్ ఫార్చ్యూన్ దట్ ఒక ఇండియన్ సిటిజన్ లాగా ఇంత యూనిటీ ఇన్ దిస్ మచ్ డైవర్సిటీ నేను చూడగలిగా. ఐఎమ్ వెరీ హ్యాపీ. సో మీరు అన్నారు ఈ ప్రొటెస్ట్ గురించి, అంటే ఇందాక చెప్పుకున్నట్లు 1974లో జేపీ ప్రొటెస్ట్ ఆయన తీసుకొచ్చిన ఒక రెవల్యూషన్ లాంటిది ఒక ప్రొటెస్ట్ ఒకటి జరిగింది. దాని తర్వాత 2020లో రైతు చట్టాలు జరిగింది, తర్వాత ఇదే జరిగింది ఇంత పెద్దగా. సో ఇలాంటి ముందు కూడా ఉండబోతాయా? ఉండాలండి, ఉండాలి. ఎందుకంటే ఇండియాలో కరప్షన్ ఉన్నప్పుడు, తాగే నీళ్లు క్లీన్గా లేనప్పుడు, పీల్చే గాలి బాగా లేనప్పుడు, రోడ్స్ బాగాలేనప్పుడు, ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగాలేనప్పుడు, హెల్త్ కేర్ ముందు మనకున్న బడ్జెట్ ఫర్ ఎడ్యుకేషన్ చూసుకుంటే దాదాపుగా ఒక 12 years ago ఒక 4.5% అలా ఉండింది. అది ఇప్పుడు ఓన్లీ 2.5%కి వచ్చింది. సో ఎక్కడైతే వీళ్ళు ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చేయట్లేదు. ఎక్కడ పెంచారు మన బడ్జెట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్, అక్కడ దానికి 5.8 చేశారు, బడ్జెట్ పెంచారు ముందున్న దానికంటే. సో సరే నువ్వు పెంచావు, కానీ రోడ్లు బాగున్నాయంటే లేదు. ఆ రోడ్స్కి ఒక్క ఉపయోగం ఉందండి, నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను, ఫెంటాస్టిక్ రోడ్స్. ఎందుకంటే ఆ పాట్ హోల్స్తోనే కదా టియర్ గ్యాస్ వేయడం జరిగింది ఆ రోజు ఢిల్లీలో. సో ఒక్క యూస్ కేసు ఉందండి, దానికి బాగా పనికొచ్చింది ఆ రోడ్. సో ఇవన్నీ మారాలి, బెటర్ అవ్వాలి, ఇండియా బెటర్ అవ్వాలి అంటే పోరాడాలండి. పోరాటం మన ఎవ్రీ డే లైఫ్లో మనకు పోరాటం ఉంటుంది, మనకు తెలియట్లేదు. అంటే ప్రతి దానికి మనం లేచినప్పటి నుంచి ఒక పోరాటం ఉంటుంది. మేబీ దానికి ఆడియన్స్ లేరేమో, అందుకే మనం పోరాటలేదని మనకు అనిపిస్తుంది. అందరికీ వచ్చండి పోరాడటము, ఏకమత్యంగా పోరాటమే రాదు, అదొక్కటి చేయాలంతే. సో అంటే ఇప్పుడు ఈ సిజేపీ ప్రొటెస్ట్ కి సంబంధించి కంగనా రనౌత్ కూడా కామెంట్ చేశారు, ఈ స్టూడెంట్స్ అంతా, ఈ జెన్జీ యువత అంతా వీళ్ళని చూస్తే వామిటింగ్ అవుతుంది, చాలా చండాలంగా ఉన్నారు, ఏదో గట్టర్ అనేది కామెంట్ చేశారు. మీరు విన్నారు అది? విన్నాను. సో యూజువలీ ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్. అంటే అంతమంది మెన్ ఉన్న వరల్డ్లో ఒక ఆడవాళ్ళు ఒక ప్లేస్కి వచ్చి మాట్లాడి ఒక పొజిషన్ ఆఫ్ పవర్లో ఉండడం అనేది చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అలాంటి ఒక సందర్భంలో ఈమె ఎంపీ అయ్యారు. ఓకే, సో అది ఆమె ఇంకా ఎలా నేను బెటర్గా చేసుకోగలుగుతాను, ఒక ఉమెన్ లాగా నేను ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నప్పుడు నేను సాటి ఆడదానికి నేను ఎలా ఐ కెన్ డూ బెటర్ అనేది ఆలోచించాలి. బట్ ఐ ఆల్సో నో వై షీఈ్ నాట్ ఏబుల్ టు థింక్ లైక్ దట్. నేను చెప్పాను కదా ఇట్స్ అ మ్యాన్స్ వరల్డ్ అని. షీఈ్ ఆల్సో ఇన్ దట్ మ్యాన్స్ వరల్డ్. షీ ఆల్సో హ్యాస్ టు లిసన్ టు దట్ మ్యాన్. షీ ఆల్సో హ్యాస్ టు టేక్ కమెంట్స్ ఫ్రమ్ దట్ మ్యాన్ కదా. సో పాపం ఐమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ హర్. నీకు పదవి ఉంది, నీకు మైక్ ఉంది, వినడానికి జనం ఉన్నారు, కానీ మాట్లాడే ఆపర్చునిటీ లేదు.
హక్కు లేదు. అన్ని హక్కులు కోల్పోయి నువ్వు అక్కడ కూర్చుంటున్నప్పుడు ఏ హక్కులు లేని ఒక ఆడదానికి పెద్ద తేడా ఏం లేదు, ఇద్దరు ఒకటే. సౌరభ్ తివారీ అదే తన ఏజ్ లో నేను నేషనల్ అవార్డు తీసుకున్నాను. సౌరభ్ దాస్ సారీ సిజేపీ. సో తన గురించి కూడా కమెంట్ చేసి, ఆమెకి నేషనల్ అవార్డ్స్ ఉన్నప్పుడైతే అవార్డ్స్ ఎలా వర్క్ అయ్యో తెలియదు, కానీ నేను ఇప్పుడు ఫాలో అవుతున్న అవార్డ్స్ అయితే నేషనల్ లేదు, ఫిల్మ్ఫేర్ లేదు, అన్ని అవార్డులు కొనుక్కోవచ్చండి, అదో పెద్ద లెక్క కాదు. ఆయన ఈ వయసుకి దేశానికి వచ్చి ఫస్ట్ ఫోర్ ఫ్రంట్ లో నుంచుంటున్నారు. ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు ఎవరు అది లైమ్ లైట్ అండ్ విజిబిలిటీ కోసం చేయరు. ఎందుకంటే నీకు విజిబిలిటీ కావాలంటే ఇన్ సోషల్ మీడియా ఎరా బోల్డ్ మార్గాలు ఉన్నాయి నీకు విజిబిలిటీ కావాలంటే. నీ ప్రాణాలకి ఏమవుతుందో నువ్వు చెప్పలేవు. ప్రొటెస్ట్కి వచ్చిన ఒక పిల్లోడికి ఒక రైట్ కన్ను నుంచి కన్ను కనపడట్లేదు. ఆడవాళ్ళకి లాఠీస్ తీసుకుని దే ట్రై టు ఇన్సర్ట్ ఇన్ దేర్ బాడీస్. ఇన్ని దుర్మార్గాలు ప్రొటెస్ట్ రోజు జరిగాయి. అంటే ప్రొటెస్ట్కి వచ్చినప్పుడు ప్రొటెస్ట్ ఏంటి అనే ఒక కొంచెమైన అవగాహన ఉన్న వాళ్ళకి దాంట్లో ఎంత రిస్క్ ఉంటుంది అనేది ఖచ్చితంగా తెలుసు. సో అలాంటి ఒక పర్సన్ని నువ్వు పట్టుకుని నువ్వు నీ నేషనల్ అవార్డ్స్ గురించి ఏం చెప్తావు నాకు అర్థం కావట్లేదు. సరే, నీకు ఇంత నోరు లెగొస్తుంది కదా, మరి నీ గవర్నమెంట్ చేసే తప్పుల గురించి ఎందుకు లెగొట్లేదు? అండ్ లైక్ హౌ అభిజిత్ దీప్కే సెడ్, ఐ డోంట్ కమెంట్ ఆన్ పార్ట్ టైమ్ పొలిటీషియన్స్. సో ఐ థింక్ వీ ఆల్ షుడ్ ఆల్సో ఐడెంటిఫై హూ ఈజ్ అ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అండ్ హూజ్ అ ఫుల్ టైమ్ పొలిటీషియన్. ఎవరికి ఎంత వెయిటేజ్ ఇవ్వాలో అంతే ఇవ్వాలి, అంతకు మించి నాట్ నీడెడ్. మీరు ఇక్కడ చేస్తున్నారు కదా, సిజేపీ వాళ్ళు మీరు కాంటాక్ట్ అయ్యారా మీకు ఢిల్లీ నుంచి కానీ ఇక్కడ నుంచి? లేదండి, అది వాళ్ళు కాంటాక్ట్ అవ్వలేదు, మేము ట్రై కూడా చేయలేదు. ఎందుకంటే ఎవరి మద్దతు అవసరము ఆర్ మాకు ఒక సపోర్ట్ అవసరము అనేది మాకు అనిపించలేదు. ఎందుకంటే ఇది ఎవ్రీబడీస్ పర్సనల్ ప్రాబ్లం కదండి. నీట్ పేపర్ లీక్, ఒక ఇన్కాంపిటెంట్ మంత్రి, ఇది అందరి సమస్య. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, సిజేపీ ఈ మూమెంట్కి ఊపిరి పోసింది అంతే. ఆ తర్వాత అందరం వచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్ళాము. ఆ క్రెడిట్ ఎవ్వరు ఏం చేసినా సిజేపీ నుంచి తీసుకోలేరు. యూ కాంట్ టేక్ ఇట్ అవే. ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళదే. కానీ ఆ తర్వాత ప్రతి ఒక్క దానికి వాళ్ళే వచ్చి పోరాడతారు అని అనుకుంటే మనం మారలేము. సో వీ నెవర్ రీచ్డ్ అవుట్ టు దెమ్, దే నెవర్ రీచ్డ్ అవుట్ టు అస్. బట్ మై ఫుల్ లవ్, రెస్పెక్ట్ అండ్ నాకు ఏదైతే కరేజ్ ఉండిందో ఇది చేయడానికి, వాళ్ళ నుంచి ఇలా నేను అప్పు తీసుకుని చేశాను అంతే. సో అంటే మీకు ఈ కరేజ్ ఇప్పుడే ఉందా ఇంకా ఇంత ముందు కూడా? సో నేను ఎప్పుడు ప్రొటెస్ట్ లో పాల్గొన్నానండి. సిఏఎన్ఆర్సీ ఇష్యూ అప్పుడు కూడా ఐ షేర్డ్ మై వ్యూస్. లమాఖాన్ లో ఇలా ప్యానెల్ మీటింగ్స్ అవుతాయి, వెళ్ళాను. ఓకే, అంటే మనం ఏ సైడ్ ఆలోచిస్తాం అనేది పక్కన పెడితే మనకు ఆలోచన అనేది ఒకటి ఉందా, పొలిటికల్ వ్యూస్ ఉన్నాయా, రెండు పక్కల వింటున్నామా? See, it's very important. మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకునేటప్పుడు అన్ని దగ్గర నుంచి నువ్వు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని దెన్ యూ ఫార్మ్ ఎన్ ఒపీనియన్ ఆఫ్ యువర్ ఓన్. రైట్ వింగ్ విల్ సెల్ యూ ఎన్ ఒపీనియన్, లెఫ్ట్ వింగ్ విల్ సెల్ యూ ఎన్ ఒపీనియన్. నీ ఒపీనియన్ ఏంటి, అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది నువ్వు క్వశ్చన్ చేయాలి. సో ఈ ప్యాటర్న్ నాతో ఎప్పుడు ఉండింది. సో సిఏఎన్ఆర్సీ అప్పుడు ఉన్నాను, ఈ కంచి గచ్చిబౌలి ఫారెస్ట్ కటింగ్ అప్పుడు కూడా నేను ఆ ప్రొటెస్ట్కి వెళ్ళాను, చెప్తాను. కేబీఆర్ పార్క్ ఇష్యూలో కూడా నేను నా వాయిస్ రేస్ చేశాను. సిజేపీ వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నప్పుడు కూడా ఐ వాజ్ దేర్. ఐ స్పోక్ టు BBC న్యూస్ తెలుగు యాజ్ వెల్. సో నా వంతు నేను ఏమైతే చేయగలిగానో, లైక్ ఐ సెడ్, ఈవెన్ వెన్ ఐ డింట్ హ్యావ్ ఆడియన్స్, ఐ హ్యాడ్ అన్ ఒపీనియన్. I'm lucky that today you're sitting with me, you think maybe you want to talk to me, but yeah. మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు అని సిజేపీ అక్కడ ఢిల్లీ ఉన్న వాళ్ళకి అంటే అబ్జెక్టివ్ వాట్ ఎవర్ ఒక టీం ఉంటుంది కదా, ఆ టీంకి హైదరాబాద్ లో ఇంత ప్రొటెస్ట్ చేస్తున్నారు అని, ఇంత నిరసనలు ఇంత పెద్ద స్కేల్లో జరుగుతుంది అనేది వాళ్ళకి తెలిసిందా? తెలిసే ఉంటుంది. బికాజ్ ఐ థింక్ సిజేపీ ఆర్ దీప్కే, దే ఆర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్. వాళ్ళ చుట్టుపక్కల దేశంలో ఏం జరుగుతుంది అని విని పట్టించుకునే వాళ్ళు. అన్లైక్ ఫ్యూ పొలిటికల్ పార్టీస్, పక్కన ఏం జరుగుతోంది, ఎక్కడేం ధర్నా జరుగుతోంది అని వాళ్ళు పట్టించుకుంటున్నారు. సో ఐఎమ్ షూర్ దెన్ యూ. సో ఆఫ్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్, చాలా మంది ఏమంటున్నారంటే ధర్మేంద్ర ప్రధాన్ రిజిగ్నేషన్ చేశాడు, ఇంకా నీట్ ప్రాబ్లము కానీ, నీట్ లీకేజ్ కానీ, ఇంకా వేరే ఇష్యూస్ కానీ ఎడ్యుకేషన్ సంబంధించి అన్ని సాల్వ్ అయిపోయినట్టేనా, ఇంకా అసలు ఏం జరిగింది అన్న కాంటెక్స్ట్ లో మాట్లాడుతున్నారు. మీరే మీ ఒపీనియన్ ఏంటి? ఇది ఆరంభం మాత్రమే. ఓకే, మనము ఈతను రిజిగ్నేషన్ ఇచ్చేసాడు కాబట్టి వావ్ సూపర్ తిని పడుకుందామంటే అసలు అలా కాదండి. నేను అదే చెప్పాను, ఉద్యమం అనేది పెద్దగా చేయాలి, లేదంటే రోజు మైక్ పట్టుకుని అరవాలి అనేది కాదు. డైలీ చిన్నగా పోరాడుతూ ఉంటే అది పెద్ద సిగ్నిఫికెన్స్ పట్టుకొస్తుంది. సో ఎడ్యుకేషనల్ రీఫార్మ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నేను అదే చెప్పాను, మీరు అబ్సల్యూట్ నెంబర్స్లో చూస్తే
ఎడ్యుకేషన్కి బడ్జెట్ పెరిగిందని అనుకుంటాం, కానీ ఎంటైర్ బడ్జెట్తో పోలిస్తే మనకి ఎడ్యుకేషన్కి ఎంత కేటాయిస్తున్నారు అనేది చూస్తే అది దాదాపుగా 50% తగ్గిపోయింది. స్కూల్స్ మూతబడిపోతున్నాయి. ఈ 50% కట్ అయిన తర్వాత కూడా 60% అనేది స్కూల్ ఎడ్యుకేషన్స్కి వెళ్ళిపోతుంది. 40% హైయర్ ఎడ్యుకేషన్కి మనకి బాకీ ఉందన్నమాట. సో ఈ పలానా నీట్, ఈ ఐఐటీస్ వీటన్నిటికీ 40% మనకుంది. ఓకే, సో బడ్జెట్ స్టాండ్ పాయింట్లో కూడా చాలా వీక్ ఉంది సిచ్యువేషన్. రిఫార్మ్స్ ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఏ స్టైల్లో అయితే కండక్ట్ అవుతున్నాయో దానికి ఒక తలాతోకా లేదు. కమిటీలో ఎవరున్నారు? ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ వాజ్ నేమ్డ్ ఇన్ వ్యాపం ఫైల్స్. ఈ వ్యాపం ఫైల్స్ రావడంతో ఈ పేపర్ లీక్ అనేది ఒకటి ఉంటుందా, ఇలాంటివి అవుతున్నాయా అనేది కొంచెం వైడ్ స్ప్రెడ్ గా తెలిసింది. అలాంటి ఒక మనిషిని మీరు తీసుకొచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరు ఎలా చేస్తారు? సో ఈయనకి ఇది ఫస్ట్ టైం తప్పు మేము తీసేసాం కాదు, తప్పు మీద తప్పు ఇంత టైంలో జరుగుతుంటే ఫైనలీ హీ వాజ్ మెట్ విత్ హిస్ కాన్సిక్వెన్స్. రావణాసుడు కూడా ఎన్నో తప్పులు చేశాకే కదా అల్టిమేట్లీ రాముడి చేతిలో. సో దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఈయన వెళ్ళిపోయాడు, సో అంతా మారిపోతుందంటే ఖచ్చితంగా కాదు. ఎన్టీఏ ఇంకా ఉంది, అది ఇంకా రద్దు చేయలేదు. ఓకే, నీట్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం తెలంగాణలో ఉన్నాం కాబట్టి నేను ఇది హైలైట్ చేస్తాను. నీట్ ఎగ్జామ్ పేపర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ చేసినప్పుడు ఐ థింక్ ఒక 47 ఎర్రర్స్ వచ్చాయి ట్రాన్స్లేషన్ ఎర్రర్లో. ఈ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆ రోజు పాపం పిల్లలకి టైం కన్స్టెంట్ ఉంటుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కరెక్ట్గా ట్రాన్స్లేట్ చేయకపోతే వీళ్ళు కరెక్ట్గా ఆన్సర్ చేయలేరు. అంటే వీళ్ళు దాదాపుగా 3 to 5 years ఆఫ్ వాళ్ళ ప్రాణాలు పెట్టి చదివేస్తారు. ఫర్ వాట్? 3 hours ఎగ్జామ్. పోనీ ఆ 3 hours ఎగ్జామ్ పేపర్ అట్లీస్ట్ ఆ పేపర్ అయినా సరిగ్గా ఉందంటే లేదు. దేర్ ఆర్ ట్రాన్స్లేషన్ ఎర్రర్స్. ఆ క్వశ్చన్స్ పిల్లలకి అర్థం కావట్లేదు. రీజనల్ బాడీస్ ఉండాలి. ఇట్స్ ట్రూ. నేను పక్కాగా మాట్లాడతాను. ఎస్, యా, ఇట్స్ ట్రూ. ఓకే, ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ ఉన్నాయి ఈ క్వశ్చన్స్లో. ఇంకొకటి, నీట్ అనే సంస్థ ఎందుకు వచ్చింది? సో దట్ స్టేట్గా ఎందుకు అన్నీ కలిపి ఒక గుప్పెట్లో పెట్టుకుని మీరు అక్కడ ఒక్క నీట్ ఎగ్జామ్ ఇవ్వండి అండ్ దెన్ యూ ప్లాన్ ఇట్ అవుట్. నీట్ యాజ్ అ మోడల్ ఈజ్ నాట్ బ్యాడ్, ఇట్స్ ఎగ్జిక్యూషన్ ఇస్ టెరబుల్. నీట్ బ్యాడ్ ఏం కాదు, అది ఎలా మీరు అన్ఫోల్డ్ చేస్తున్నారు అనేది మీరు చూడాలి. అండ్ దట్ వాస్ డన్ టెర్రిబుల్లీ. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇప్పుడు నేను తమిళనాడులో రాయాలనుకున్నాను, నేను అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను. సో ఈ లాజిస్టిక్స్ ఖర్చులు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అండ్ సిలబస్ కూడా అటు ఇటుగా మారొచ్చు. ఇవన్నీ ఎందుకు? ఒక్క సంస్థ పెడదాం, ఆ సంస్థ దీనికి ఇట్స్ గుడ్ దట్ వే. కాకపోతే ఇప్పుడు నీట్ గ్రీవియన్సెస్ ఉంటాయి కదా, పేపర్ లీక్, క్వశ్చన్ అర్థం కాలేదు, ఈ ఆన్సర్ కి ఇవన్నిటికీ మీరు ఎక్కడికి వెళ్తారు సొల్యూషన్ తెచ్చుకోవడానికి? ఢిల్లీ వెళ్ళాలి. సో ఈ గ్రీవియన్సెస్ కూడా ఎందుకు మనకి జోనల్ వైజ్ లేవు? మీ ఏ లాజిక్ అయితే నీట్ పట్టుకొచ్చారో ఆ లాజిక్ మీరు గ్రీవియన్సెస్కి మీరు అప్లై చేయడం లేదు. సో నీట్ ఇస్ నాట్ బ్యాడ్, దాన్ని ఎలా అయితే మనం ఎగ్జిక్యూట్ చేస్తాం అది బ్యాడ్. ఎందుకంటే ద రైట్ మ్యాన్ ఇస్ నాట్ ఎట్ ద రైట్ ప్లేస్ టు డూ హిస్ జాబ్. ప్లీజ్ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్లో ఉన్న వాళ్ళని ఆ పొజిషన్లో కూర్చోపెట్టండి. లెట్ దెమ్ డ్రాఫ్ట్ పాలసీస్, లెట్ దెమ్ క్లీన్ ద సిస్టమ్. దట్స్ నాట్ హ్యాపెనింగ్. రాఘవ్ చెద్దా ఇంత బాగా మాట్లాడాడు, అంత ముందుకు బీజేపీకి వెళ్ళాడు. ఇప్పుడు ఇంత ప్రొటెస్ట్ చేసిన 1 month స్టూడెంట్స్ సిజేపీలు అంత ప్రొటెస్ట్ చేసినా ఏం మాట్లాడలేదు. రీసెంట్ గా మళ్ళీ పార్లమెంట్ లో మాట్లాడుతారు. సో ఆయన గురించి మీ ఒపీనియన్? రాఘవ్ చెడ్డా, సో ఆయన అప్పుడు పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు కూడా అందరు సంబరపడిపోయారు. దట్ వావ్, సమోసాల గురించి మాట్లాడుతున్నాడు, వావ్ సూపర్ అనుకున్నారు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే పేపర్ గురించి కూడా మాట్లాడాడు. సో చెప్పండి, నువ్వు దేశం కోసం మాట్లాడటం వేరు, దేశం నుంచి నీకేం దక్కుతుంది అని ఆలోచించుకుని ఆచితూచి మాట్లాడటం వేరు. సో కంగనా రనౌట్ బ్యాచ్లో ఈయన కూడా నేను వేసేస్తాను. ఓకే, బికాస్ నీ వెస్టెడ్ ఇంట్రెస్ట్స్ లేకపోతే ఒకళ్ళ చేతిలో కీలు బొమ్మలాగా నువ్వు ఉంటున్నావు అంటే నువ్వు పెద్ద ఇంపార్టెంట్ కాదు. నీకు ఒక ఇంపార్టెంట్ పొజిషన్ ఇచ్చారంతే, నువ్వు అక్కడ ఇంపార్టెంటే కాదు. నువ్వు దేశం గురించి మాట్లాడడానికి నువ్వు భయపడుతున్నావు, నువ్వు దేశ ప్రజల కోసం మాట్లాడటానికి నువ్వు భయపడుతున్నావు. ఆ భయం ఎక్కడి నుంచి వస్తుందో మనందరికీ తెలుసు, నేను స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఇది గవర్నమెంట్ ఆఫీస్లో నా సీట్ పక్కా కన్ఫర్మ్, నేను ఎలా చేసినా నన్ను ఇక్కడ నుంచి మహా అయితే ఇంకో డిపార్ట్మెంట్లో వేస్తారు, ఇది నా పర్మనెంట్ సీట్. ఈ గవర్నమెంట్కి కూడా అలా అయిపోయింది. పెద్ద తేడా ఏముంది? ఆ మహా అయితే ఈ పార్టీ వదిలేసి ఆ పార్టీ జాయిన్ అవుతా,
ఆ టీకే ఆ మహా అయితే ఇది తీసేసి ఇందులో వేస్తారు. ధర్మేంద్ర ప్రధాన్ ఈ స్టిల్ అ పార్ట్ ఆఫ్ బీజేపీ. నో, ఎందులో ఒక దాంట్లో దూరుస్తారు. ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా వెళ్ళిపోయారు అంతే. హిస్ పొలిటికల్ కెరియర్ డెంట్ ఎండ్. సో ఆయనకేం నష్టం జరగలేదు. లేదండి, అలా చెప్పలేము. అంత ఒక పొజిషన్ నుంచి గద్ద దింపేశాము అంటే నష్టం జరగలేదని అయితే చెప్పలేము. ఖచ్చితంగా జరిగింది. సో అంటే దిగిపోవడం వల్ల నెక్స్ట్ వచ్చే వాళ్ళకి ఈ తప్పు చేస్తే ఇలా ఉంటది, జనాలు ఊరుకోరు అనేది ఒక మెసేజ్ అయితే వాళ్ళకి ఒక వెళ్ళిపోదు. కరెక్ట్. ఎవరైతే చీఫ్ జస్టిస్ కామెంట్ చేశారు కాక్రోచ్లు అని, తను కామెంట్ చేయడము, ఈ సిజేపీ పుట్టుకురావడము, ఈ ప్రొటెస్ట్లు జరగడము, ఈ నీట్ పేపర్ సంబంధించి అంత, సో అతడు కామెంట్ చేయకపోయి ఉంటే ఇది ఏం జరగపోయేది అని చెప్తారు. సో మీరేమంటారు దానికి? అది తప్పండి. ఎందుకో చెప్తా. ఇది యాక్చువల్లీ ముందు జరగాల్సిన ఒక ఈవెంట్. ఈ ప్రొటెస్ట్లు, పీపుల్ వచ్చి అడగడము, అంటే బీజేపీ వాజ్ ఇన్వైటింగ్ దిస్. ఓకే, సో చీఫ్ జస్టిస్ ఆ మాట ఉండకపోతే ఇలా ఉండేది కాదు కదా అనడం అనేది కొంచెం లైక్ అందులో పెద్ద సెన్స్ లేదు. ఎందుకంటే టీకే అభిజిత్ దీప్కే కాకపోతే ఇంకొకళ్ళు వచ్చి ప్రశ్నించేవాళ్ళు, ఎవరొక్కళ్ళు చేసేవాళ్ళు, రైట్? అది ఇవాళ కాకపోతే ఏదో ఒక రోజు అవుతుంది. అంటే ఇప్పుడు హౌ డు ఐ పుట్ ఇట్, మనము బ్రిటిషర్స్ని ఎదుర్కొన్నప్పుడు గాంధీజీ బికేమ్ ద ఫేస్ ఆఫ్ ద హోల్ మూమెంటం. ఆయన ముందు కూడా ఆందోళనలు వేరే వాళ్ళు చేశారు. రాణి లక్ష్మీబాయి నుంచి చేస్తానే ఉన్నారు. వీ కాల్ మహాత్మా గాంధీ ద ఫాదర్ ఆఫ్ ద నేషన్. సో చిన్న 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 ఫైర్స్ వెలుగుతానే ఉన్నాయి ఇప్పటికీ. మనం ఇప్పుడు సిజేపీ ప్రొటెస్ట్ అని మాట్లాడుతున్నాం. కెన్ బెట్వా ప్రాజెక్ట్ అగేన్స్ట్ గా అక్కడ ప్రొటెస్ట్ అవుతుంది. మళ్ళీ మణిపూర్ ఇస్ ఇన్ ఫ్లేమ్స్. సో మీరు ఏ విధంగా పంజాబ్ లో ప్రొటెస్ట్ అవుతున్నాయి. సో మీరు ఏ విధంగా చూసుకున్నా కూడా ఇండియాలో ప్రొటెస్ట్ అనేవి అవుతూనే ఉన్నాయి. సిజేపీ కొంచెం పెద్ద మూమెంటం లాగా వెళ్ళింది. అది ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయ్యేదండి. దీప్కే, నో దీప్కే, నీట్ పేపర్ లీక్, నో నీట్ పేపర్ లీక్, అది అయ్యేది. బీజేపీ ఇలా ఇన్విటేషన్ ఇచ్చింది, రండి మీరు ఎప్పుడైనా రండి ప్రొటెస్ట్ చేయడానికి. ఇట్ వాస్ వెరీ ఇన్వైటింగ్ ఇట్ సెల్ఫ్ ఫర్ దిస్. సో ఏదో ఒక విధంగా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చేది. ఖచ్చితంగా ఈ స్కేల్ కన్నా ఇంత పెద్ద స్కేల్ లో ఏదో ఒక విధంగా ఖచ్చితంగా. ధర్మేంద్ర ప్రధాన్ రెసిగ్నేషన్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రొటెస్ట్ ఆపేశారు, సిజేపీ ఎక్కడ లేదు. సో నెక్స్ట్ ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? నెక్స్ట్ ఏం టార్గెట్? ఎవరు రిజిగ్నేషన్ కోసం చూస్తున్నారా, లేకుంటే ఏం చేయబోతుంది సిజేపీ అని మీకు ఎనీ ఐడియా ఏం ఉండబోతుంది? అందరైతే నాకైతే జనరల్ గా ప్రచారం జరుగుతుంది అయితే సోషల్ మీడియాలో ఏం జరుగుతుందంటే ఈథనాల్ గురించి నితిన్ గడ్కరీ, సో ఇతడే టార్గెట్ అని చెప్తున్నారు. అంటే నిజమేనా? ఎంతవరకు సిజేపీ ఆర్ అస్ వీఆర్ నాట్ రెసిగ్నేషన్ కలెక్టింగ్ పార్టీ పీపుల్. నువ్వు ఇవ్వరా. సో దట్స్ నాట్ ద పాయింట్. అకౌంటబిలిటీ ఇస్ ద క్వశ్చన్ హియర్. వన్ మోర్ ఫన్ ఫ్యాక్ట్, ఆయిల్ అండ్ పెట్రోలియం కి సంబంధించిన మినిస్టర్ ఇస్ హర్దీప్ పురి. Okay. For some odd reason, Nitin Gadkari became spokesperson for him because he is spearheading the whole E20 this thing kada. So ఇప్పుడు రెసిగ్నేషన్ అడగాలంటే ఎవరిని అడగాలి? రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మినిస్టర్ని అడగాల, ఆయిల్ అండ్ పెట్రోలియం మినిస్టర్ని అడగాల? సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే అకౌంటబిలిటీ అడగాలి, ప్రశ్నించాలి. రెసిగ్నేషన్ ఎప్పుడు అడుగుతాము? ధర్మేంద్ర ప్రధాన్ హీస్ ఫెయిల్డ్ సెవరల్ టైమ్స్, ఎంతో మంది ప్రాణాలు పోయాయి. It came to a point where resignation was the only solution. రెసిగ్నేషన్ అడగకపోతే మీరు క్వశ్చన్ చేయడం కాదు, గల్లా పట్టుకుని అడగండి. నువ్వు ఓటేసావు, నీ ట్యాక్స్ డబ్బులు వెళ్తున్నాయి, అడగాలి. ఇఫ్ ద కాన్సిక్వెన్స్ ఇస్ రెసిగ్నేషన్, సో బి ఇట్. E20 పెట్రోల్ గురించి మీరు వినుంటారు కదా. సో దీనికి మీకు ఏమైనా ఐడియా ఉందా ఎంతవరకు ఇది వాస్తవం? అందులో పెట్రోల్ లో ఈ 20% ఏదో కలుస్తుంది. సో వెహికల్స్ ఇంజన్స్ పాడైపోతున్నాయని మీకు ఈ విషయం మ్యాటర్ అలిగేషన్స్ అయినా ఎంతవరకు నిజమే? అది అలిగేషన్స్ కాదు, మనకి ఇప్పుడున్న వెహికల్స్ ఆర్ నాట్ కంపాటబుల్ ఫర్ దట్. ఓకే, దట్స్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే, మనం ఒక గ్లోబల్ ఎకనామిక్, ఇండియాది ఎకనామీ స్టాండ్ పాయింట్ లో చూస్తే ఇది ఎందుకు పట్టుకొచ్చారు? క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ మీద మనం డిపెండెన్సీ తగ్గించాలి. ఆ డిపెండెన్సీ తగ్గిస్తే మనకి యాజ్ అ కంట్రీ వి సేవ్ lakhs of crores of rupees అని ఇది పట్టుకొచ్చారు. బట్ ఈస్ ఇండియా రెడీ ఫర్ ఇట్ అని క్వశ్చన్ చేస్తే నో, వీఆర్ నాట్ రెడీ ఫర్ ఇట్. ఆర్ వెహికల్స్ ఆర్ నాట్ కంపాటబుల్ విత్ ఇట్. మైలేజ్ అనేది డ్రాస్టికలీ తగ్గిపోతుంది. సో మనం ఏమైనా ఇలాంటిది పట్టుకొచ్చినప్పుడు నార్మల్ జనాభా పీపుల్, సిటిజన్స్కి ఎక్కడ ఏం బెనిఫిట్ ఉందంటే జీరో. ఓకే, బికాజ్ మైలేజ్ తగ్గిపోతుంది. మొన్నటి వరకు ఏమీ చెప్పలేదు దీని గురించి నితిన్ గడ్కరీ.
నిన్న చెప్పారు E20 వల్ల ఎక్స్పెక్ట్ 2 to 6% ఆఫ్ మైలేజ్ రిడక్షన్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ వెహికల్ యూఆర్ యూజింగ్, ఎక్స్పెక్ట్ 2 to 6% ఆఫ్ మైలేజ్ రిడక్షన్. సో ఇప్పుడు వచ్చి వాళ్ళు ఒప్పుకుంటున్నారు, ఎందుకంటే ఆందోళనలు జారీగా ఉన్నాయి ఎక్కడో దగ్గర, మనం వీ హ్యావ్ టు కన్ఫెస్ వాట్ ఎవర్. ఆయన చెప్తోంది 2 to 6%, బట్ ప్లీజ్ అజ్యూమ్ దట్ ఇట్ మైట్ బి మోర్ దెన్ దట్. నౌ 20% వీళ్ళు ఎథనాల్ బ్లెండ్ చేస్తున్నప్పుడు పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గలేదు మనకి? వీఆర్ పేయింగ్ మోర్ పెట్రోల్ టు డ్యామేజ్ అవర్ వెహికల్స్, రైట్? అండ్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్ వీఆర్ నాట్ గెటింగ్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. అంటే ఒక కామన్ మ్యాన్కి ఏ వేలో కూడా ఇట్స్ మై ఓన్ వెహికల్ ఈజ్ నాట్ కంపాటబుల్ విత్ ఇట్. నాకు ముందు వచ్చిన మైలేజ్ ఇప్పుడు రావట్లేదు. సో అందరికీ గుచ్చుకుంటున్న ఒక ప్రాబ్లమే. సో కామన్ పబ్లిక్ అయితే ఏం బెనిఫిట్ లేదండి, గవర్నమెంట్కి అయితే మజా. అంటే ఎవరు బెనిఫిట్ పొందుతున్నారు ఇక్కడ? నితిన్ గడ్కరీనా? ఎస్, he has his own vested interest, but like I said, government ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఏం చెప్పింది, మనము we have to reduce our dependency on oil imports, అందుకోసమే we are introducing ethanol. So government is saving that kind of money. పోనీ సేవ్ చేస్తున్న మనీని వేరే ఎక్కడైనా మీరు రీఇన్వెస్ట్ చేస్తున్నారా ఇంటూ ద కంట్రీస్ వెల్ఫేర్ అంటే దట్ ఈస్ హైలీ క్వశ్చనబుల్. ఎందుకంటే 2020లో పిఎం కేర్స్ కి దాదాపుగా 50,000 crores వచ్చాయి. Where did those funds go? PM Cares funds go? Ante no, you cannot file RTA for PM Care funds అని చెప్పారు. So if the government is saving money somewhere, if government is getting donations from somewhere, where is the money going? ఫస్ట్ అది చెప్పండి. మీరు సేవ్ చేస్తున్నారు చెప్పారు, ఫెంటాస్టిక్, సూపర్, ఓకే, బట్ వేర్ ఆర్ యూ పుట్టింగ్ దట్ మనీ? ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, వాట్ ఆర్ యూ డూయింగ్ విత్ దట్ మనీ? Nobody knows. సో రీసెంట్ గా ఒక డాక్యుమెంటరీ మీరు చూసుంటారు, అక్కడ ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ అది అస్సాంలో ఇక్కడ ఉంది అని. సో అక్కడ మొత్తం పొల్యూట్ అయిపోతుందని ఒక డాక్యుమెంటరీ, మీరు చూసారు అది? డాక్యుమెంటరీ చూడలేదు, బట్ నాకు ఐడియా అయితే ఉంది. ఈ ఇంత ఎథనాల్ డిరైవ్ చేయడానికి గ్యాలన్స్ ఆఫ్ వాటర్ అవసరం పడుతుంది. సో ఆల్రెడీ వాటర్ ఎంత స్కేర్స్ రిసోర్స్ అని 10-15 ఏళ్ళ ముందు నేను స్కూల్లో ఉన్నప్పటి నుంచి మొత్తుకుని చెప్తున్నారు టీచర్స్. సో ఎడ్యుకేషన్ అనేది మనకేనా, పొలిటీషియన్స్కి ఉంటుందా? అంటే వాళ్ళు అంటే ఈ ట్రెక్ తెలిస్తే మనం కూడా స్కూల్కి వెళ్ళే వాళ్ళం కాదు కదా, డైరెక్ట్ పొలిటీషియన్స్ అయిపోతాం. ఎడ్యుకేషన్ ఇస్ ఫర్ ఎవ్రీబడి. సోనం వాంగ్చుక్ గారు హీ టోల్డ్ సంథింగ్, లదాఖ్లో అంట వీళ్ళు ఏదైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు, ఒక ఇన్వెన్షన్ క్రియేట్ చేసేటప్పుడు, ఒక థింగ్ లాంచ్ చేసే ముందు వీళ్ళు అవుట్వే చేసుకుంటారంట. ఇది మనం చేస్తే దీని బెనిఫిట్స్ ఏంటి, దీని డిసడ్వాంటేజెస్ ఏంటి అని ప్రాపర్గా మ్యాప్ చేసుకుంటారంట. ఆ పర్టిక్యులర్ థింగ్ క్రియేట్ చేసిన తర్వాత డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉన్నాయి, ఈ ఎర్త్కి ఎక్కువ డిసడ్వాంటేజ్ ఉంది, ఈ ఎన్వైరన్మెంట్కి ఉంది అంటే వాళ్ళు వెంటనే వచ్చారు. అది వాళ్ళకి పర్సనల్గా ఎంత బెనిఫిట్ అయినా పట్టరానియండి, ఎన్వైరన్మెంట్కి దీని వల్ల డేంజర్ ఉంది అంటే అది వాళ్ళు చెయ్యరు. సచ్ షుడ్ బి ద అప్రోచ్. ఎందుకంటే 2026లో గవర్నమెంట్ నాట్ కేరింగ్ అబౌట్ ద ఎన్వైరన్మెంట్ ఇస్ అ జోక్. ఇట్స్ అ జోక్. సోనం వాంగ్చుక్ ఆయన చాలా అలిగేషన్స్, ఆయన యాంటీ నేషనలిస్ట్, చైనాతో సంబంధాలు ఉన్నాయి, పాకిస్తాన్ వెళ్ళి వచ్చిన తర్వాతనే ఏదో పహల్గామ్ అటాక్స్ జరిగాయి, ఇవన్నీ ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ప్రచారం చేస్తున్నారు కదా, మీరేమంటారు? వాళ్ళకి ఎంత ఫండింగ్ వచ్చింది ప్రచారం చేయడానికి? ఐ వాంట్ టు నో, వాళ్ళకి ఎంత వచ్చింది ఫండింగ్? ఒక పర్సన్ 20 రోజులు పైగా తిండి లేకుండా ఏం లేకుండా వాళ్ళ ఊరు వదిలేసి ఢిల్లీలో ఆ టెంట్ కింద పడుకుని ఆ వయసులో 60 వయసులో మన కోసం పోరాడుతున్నప్పుడు మీరు ఆయనకి సపోర్ట్ చేయకండి. ఇట్స్ ఓకే, మీకేం ఒపీనియన్స్ ఉన్నాయో నాకు తెలియదు, చెయ్యండి అని చెప్పడానికి అది నా ప్లేస్ కూడా కాదు. కానీ దేశం కోసం ఒకళ్ళు పోరాడే వాళ్ళ మీద మీరు చేసే మాటలే కాదు ఇవి, నీచమైన మాటలు. వెరీ వెరీ పెయిన్ఫుల్. ఈవెన్ వెన్ ఐ రెడ్ కమెంట్స్ అండ్ ఐ సా దీస్ థింగ్స్, ఇట్ వాస్ వెరీ పెయిన్ఫుల్. ఎందుకంటే అట్ 60 is my father's age, for instance. నా ఇమాజినేషన్లో కూడా ఉండదు దట్ మా నాన్న వెళ్ళి ప్రొటెస్ట్లో కూర్చుంటారు ఆర్ ఇలా హంగర్ స్ట్రైక్లో ఉంటారు. మనందరి పేరెంట్స్ దాదాపుగా అదే ఏజ్లో ఉంటారు కదా. ఇమాజిన్ దెమ్ గోయింగ్ త్రూ అ 20-day హంగర్ స్ట్రైక్. ఒక 1 second ఇమాజిన్ చేసుకోండి. ఇట్స్ సో పెయిన్ఫుల్, ద థాట్ ఆఫ్ ఇట్. యూ సపోర్ట్ ఆర్ యూ డోంట్ సపోర్ట్, దట్స్ యువర్ పర్సనల్ థింగ్, బట్ టు కమ్ అవుట్ అండ్ గివ్ ఆల్ ఆఫ్ దీస్ నేమ్స్. మీరు ఏ లెవెల్ ఆఫ్ స్క్రూటినీ, ఏ లెవెల్ ఆఫ్ వీడు కరెక్టోడా లేదా వీడు చెడ్డోడా, వీడిని ఎవడు ఫండ్ చేస్తున్నాడు అనేది ఫెంటాస్టిక్. ఐ విల్ నెవర్ సే డోంట్ క్వశ్చన్. మనిషి అన్నాక నువ్వు క్వశ్చన్ చెయ్యాలి, కానీ నువ్వు
వీళ్ళని ఎంతైతే క్వశ్చన్ చేస్తున్నావో దయచేసి నువ్వు ఓట్ చేసే ఆ పొలిటీషియన్ కి కూడా అంతే క్వశ్చన్ చేయి. నువ్వు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి నీ క్వశ్చనింగ్ లో. నువ్వు ఇక్కడ అడిగితే అక్కడ కూడా అడుగు ఇస్ మై ఓన్లీ పాయింట్. సో మీరు ఈ ప్రొటెస్ట్లకు వచ్చారు కదా, మీ పేరెంట్స్ ఏమన్నారు? వెళ్ళొద్దన్నారా? అసలు మనకెందుకు, ఏదో స్టార్ట్అప్ చేసుకుంటున్నారు, ఏదో బాగానే ఉంది కదా, ఎక్కడ వెళ్తే ఏదో చిక్కులో పడతారు, ఇదన్నీ ఇలాంటి ఏమైనా కమెంట్ చేశారా, ఏమన్నారు అసలు? సో మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. ఎందుకంటే మా ఇంట్లో ఆల్ ఆఫ్ us హోల్డ్ పొలిటికల్ ఒపీనియన్స్ అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళని రుద్దం కూడా. వి షేర్ ఇన్ఫర్మేషన్. నేను ఇది అనుకుంటున్నాను ఆర్ దిస్ హ్యాపెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో పాలిటిక్స్ వాజ్ నాట్ మాకు సంబంధం లేదు అన్న టైప్ ఫ్యామిలీ అయితే మేము కాదు. నాది మా ఫాదర్ది వాట్సాప్ మెసేజ్ చూస్తే డైలీ న్యూస్ ఆర్టికల్స్ ఉంటాయి, సమ్ అప్డేట్ ఇవన్నీ ఉంటాయి. సో వీఆర్ నాట్ ఏలియన్ టు టాకింగ్ అబౌట్ పాలిటిక్స్. చాలా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ అది. నేను మా పేరెంట్స్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. చెప్పాను ఇది నేను చేయాలనుకుంటున్నాను అని. నా వర్క్ స్కెడ్యూల్ నాకు కుదరలేదు ఢిల్లీ వెళ్ళడానికి. నేను మా ఫాదర్ని అడిగాను, నువ్వు వెళ్తావా ఢిల్లీ? మనలో ఒక్కళ్ళు వెళ్ళినా ఇద్దరు వెళ్ళినా ఇట్స్ ఓకే కదా అని. ఆయనకి కుదరలేదు. మా అందరికీ ఒక్కొక్కరుగా కుదరనప్పుడు దెన్ ఐ వాస్ లైక్, యు నో వాట్, నేను ఇది చేయాలనుకుంటున్నాను. సో పర్మిషన్ తీసుకోవాలి ఇవన్నీ నాకు పర్సనల్లీ లక్కీలీ నాకు ఏర్పడలేదు. మై పేరెంట్స్ వర్ ఎక్స్ట్రీమ్లీ సపోర్టివ్. దే వాజ్ అ లాట్ ఆఫ్ హేట్ కామెంట్స్ అండ్ ఇవన్నీ కూడా వచ్చినాయి. అయినా కూడా సోషల్ మీడియా ఓకే. సో మై పేరెంట్స్ ఆల్సో విట్నెస్డ్ ఇట్ అండ్ అవన్నీ కూడా. ఈవెన్ దెన్ వెనకడిగేసి అని అయితే చెప్పలేదు. దీనికి ఏం కాన్సిక్వెన్స్ ఉంటుంది అనేది మా పేరెంట్స్కి తెలుసు, నాకు కూడా తెలుసు. తెలిసి వచ్చాము. సో నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ప్రొటెస్ట్కి వచ్చినప్పుడు కాన్సిక్వెన్స్ ఉండొచ్చు, డిటెన్షన్ ఉండొచ్చు, అరెస్ట్ ఉండొచ్చు, లాఠీ చార్జ్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఇవన్నీ తెలిసి నువ్వు వస్తున్నావు. ఇవన్నీ అవ్వకపోతే somehow you got lucky with it. My parents were also aware of this and they wanted me to take it up. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా ఎందుకు వెళ్తున్నావు, నీకు ఎందుకు అవసరమా, అంత బాగానే ఉంది కదా అని ఇలాంటి కామెంట్స్ విన్నారా? లేకుంటే వెళ్ళు, నీతో పాటు మేము వస్తాం, సపోర్ట్ చేస్తామని అన్నారా? వచ్చిన వాళ్ళు వచ్చారు. ఎవరైనా ఒక్కరున్నారా వెళ్ళొద్దు అని చెప్పిన వాళ్ళు? లేరండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ప్రొటెస్ట్. ఎందుకంటే ఆ ప్రొటెస్ట్ కి రాని వాళ్ళు కూడా మేము ఉంటే బాగుండేది, ఐఎమ్ సారీ నేను రాలేకపోతున్నా అని చెప్పారు. కానీ మనకెందుకు నీకెందుకు అని చెప్పిన వాళ్ళలో ఒక్కళ్ళు లేరు నాకు తెలిసిన వాళ్ళు. సో నేను ఎందుకంటానంటే దిస్ వాజ్ ద లాస్ట్ ఆప్షన్ ఫర్ సిటిజన్స్ ఇన్ కంట్రీ. మనం ఇప్పుడు కూడా నుంచోకపోతే ఇంకా ఎప్పుడు నుంచునేది వాజ్ ద క్వశ్చన్. అంటే ఇప్పుడు కూడా నువ్వు మాట్లాడవా, ఇప్పుడు కూడా నువ్వు నుంచోవా, ఎంత సిగ్గుచేటు. సో ఒక్కళ్ళు చెప్పలేదండి వెళ్ళొద్దని. లాస్ట్ ఆప్షన్ పడింది సిటిజన్ అన్నారు. ఎక్కడ అసలు సిస్టంలో ఉందా ప్రాబ్లం, ఎక్కడ ఉంది? మనం ఇంత బయటకెళ్ళి ప్రొటెస్ట్ చేస్తే అకౌంటబుల్ తీసుకునే పరిస్థితి వచ్చిందంటే ఎక్కడ ప్రాబ్లం, ఎక్కడ లోపం ఉంది అనుకుంటున్నారు? సిస్టమిక్ ఫెయిలియర్. ఈ మినిస్ట్రీ కరెక్ట్గా లేదు, ఇది కరెక్ట్గా లేదు, ఇది ఇలా లేదు అని ఒకటొకటి కాదు, ఆ సిస్టమ్ మొత్తమే క్యాన్సర్ ఒక భాగం నుంచి ఇంకో భాగంకి మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది కదా. ఇట్ ఫీల్స్ లైక్ ఇట్ వాస్ ఎట్ ద లాస్ట్ స్టేజ్ ఆఫ్ క్యాన్సర్. సో అంత పాకినప్పుడు మీరు నన్ను 1-2 చెప్పండి అంటే నాకు చెప్పడానికి అవ్వట్లేదు. ఇన్నున్నాయి మన కంట్రీలో. మెడల్స్ కొట్టే రెజ్లర్స్ నుంచి ఎంతో పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చే సైంటిస్ట్ వరకు ఎవ్వరికి మర్యాద లేదు, ఎవ్వరి గొంతు వినపడదు. మన కంట్రీకి మెడల్స్ తీసుకొచ్చిన వినేష్ ఫోగాట్ని అలానా అండి, అలా ట్రీట్ చేస్తారా? ఎంతో పేరు ప్రఖ్యాత సినిమా తీశారు సోనం వాంగ్చుక్ మీద, తెగ కలెక్షన్ పెట్టారు. ఇప్పుడు కూడా మీరు గూగుల్లోకి వెళ్ళి కలెక్షన్ వైజ్ చూస్తే 3 Idiots and all of these things, 3 Idiots, Dangal still come as their top collections. సో వీళ్ళ నుంచి మనం ₹1 సంపాదిస్తాం, వీళ్ళ కథలు మనం మాట్లాడుకుంటాం, మన పిల్లలు వీళ్ళలాగా అవ్వాలి అని మనం ఆశపడతాం. కానీ మన పిల్లలు అలా అవ్వడానికి మనం ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలంటే అమ్మమ్మో మనకెందుకులే, ఎందుకు? ఆ 3 hours నువ్వు సినిమా చూసినప్పుడు నీకు సడన్గా మోటివేషన్ వస్తుంది, తర్వాత నాకెందుకులే అని మన బాధాకరమైన ఒక జీవితంలోకి మనం వెళ్ళిపోతాం. దిస్ ఈజ్ అవర్ కంట్రీ అండి, మనమే క్లీన్ చేయాలి. చాలా మంది సెలబ్రిటీస్ ఎవరు కూడా అంటే ఈ CJPకి ప్రొటెస్ట్కి ఎవరు అంటే స్టార్ హీరోలు అని చెప్పుకునే వాళ్ళు కానీ ఎవరు అంటే ఏం పెద్దగా రెస్పాండ్ అవ్వలేరు, ఏం చెప్పలేదు. సో వీళ్ళ గురించి సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ చాలా దెబ్బతినింది విపరీతంగా.
ఎందుకంటే 12 years 14 years అగో ముందు మనం చూస్తే 12 years ముందు యాక్టర్స్ యూస్ టు స్పీక్. ఎక్కడైనా తప్పు జరిగినా, పొలిటికల్ ఒపీనియన్స్ ఉన్నా దిల్ ట్వీట్. తవ్వితే దొరుకుతాయి వాళ్ళ పొలిటికల్ ఒపీనియన్స్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. ఇప్పుడేం మాట్లాడలేకపోతున్నారు. ఐల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. దిల్జీత్ దోసాంజ్ ఐడియా ఉన్నారా? ద సింగర్, హీస్ అన్ ఆర్టిస్ట్. ఓకే, హీస్ అ సింగర్. సిజేపీ ప్రొటెస్ట్ గురించి కమెంట్ చెయ్యి అంటే ఐ మీన్ ఆర్టిస్ట్, నేను కమెంట్ చేయను అని చెప్పాడు. సో హీ గాట్ అ లాట్ ఆఫ్ హేట్. తర్వాత ఆ హేట్ వచ్చిన తర్వాత ఆయన ఏమన్నారంటే, ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరుగుతున్నప్పుడు నేను చాలా మాట్లాడాను దానికి సపోర్ట్గా అండ్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా. నా మీద అప్పుడు పడ్డ కేసెస్ నాకు మాత్రమే తెలుసు, ఒక్కడనే పోరాడాను అని. సో క్వశ్చనింగ్ ద గవర్నమెంట్ కమ్స్ విత్ అ వెరీ బ్యాడ్ కాన్సిక్వెన్స్. సో మీరు సిమ్టమ్ని చూస్తున్నారు, నేను అంటున్న ప్రాబ్లమ్ని చూడండి. వీళ్ళు మాట్లాడట్లేదు ఎందుకు అనేది ఒకసారి చూడండి. ఐ అగ్రీ, ఐఎమ్ నాట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఎనీ ఆఫ్ దిస్ యాక్టర్ హూస్ బీయింగ్ స్పైన్లెస్. ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ ఆల్సో. కానీ మనం సిమ్టమ్ చూడకూడదు, ప్రాబ్లం చూడాలి. వీళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు, ఎక్కడి నుంచి వస్తుంది ఒత్తిడి, అక్కడ సాల్వ్ చేయాలి. ఈ సిజేపీ ప్రొటెస్ట్ లో చాలా మంది అమ్మాయిలు ఎక్కువ కనిపించారు ఈసారి. మీరు కూడా ఒక అమ్మాయిగా వచ్చారు, చాలా మంది వచ్చారు. సో ఎట్లా, మీ ఒపీనియన్ ఏంటి? ఆడవాళ్ళకి పోరాటం అస్సలు కొత్త కాదు. పుట్టినప్పటి నుంచి ఏదో ఒక పోరాటం ఉంటుంది. చాలా మందికి స్కూల్కి వెళ్ళడం ఒక పోరాటం, కాలేజ్కి వెళ్ళడం ఒక పోరాటం, ఎక్కడైనా ఫ్రెండ్స్తో ట్రిప్కి వెళ్ళాలంటే దానికి ఒక పోరాటం, నచ్చిన వాడిని పెళ్లి చేసుకోవాలంటే పోరాటం. ప్రతి అడుగులో ఒక పోరాటం ఎనీవేస్ ఉంటుంది మాకు. ఈసారి ఏంటంటే పబ్లిక్లీ వచ్చి మేము పోరాడుతున్నాం. అందరికంటే ఎవరు బాగా పోరాడతారు అంటే ఒక ఆడదే. ఎందుకంటే మాకెవరు ఫ్రీగా వచ్చా ఇదిగో అమ్మ తీసుకో అని ఇచ్చిన లైఫ్ కాదు. ప్రతి అడుగులో ఒక పోరాటం ఉంటుంది. బస్ ఎక్కాలి, ట్యూషన్కి వెళ్ళాలి, ఎక్కడైనా నీకు ప్రతి చోట ఒక ఫైట్ నువ్వు ఫైట్ చేస్తావు ఒక ఆడదానిలాగా. సో మాకు సడన్గా రోడ్డు మీద వచ్చి ఫైట్ చేయాలి అంటే వీ డెంట్ ఫీల్ అవుట్ ఆఫ్ క్యారెక్టర్. ఇది మనకు వచ్చిందే కదా, ఇది మన ఆటే కదా, మనకంటే ఎవడు బాగా ఆడతాడు ఇస్ వాట్ వీ ఫెల్ట్ అండ్ వీ డిడ్ ఇట్. రెగ్యులర్గా చేసేదే. సో మీరు ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నారా, ఓన్లీ బీజేపీకి అగెనిస్ట్గా చేస్తున్నారా అనేది ఒక మెయిన్ ప్రచారం ఒకటి జరుగుతుంది. బీజేపీకి అగెనిస్ట్గానే చేస్తున్నట్ట లేకుంటే ఎట్లా? సో ఐ విల్ క్లారిఫై ఇట్. వీఆర్ పర్ సే నాట్ అగేన్స్ట్ ద గవర్నమెంట్, వీఆర్ అగేన్స్ట్ ద గవర్నెన్స్. గవర్నమెంట్ ఎవ్రీ 5 years మారుతుంది. గవర్నమెంట్ ఇస్ లైక్ వెదర్, ఇవాళ కాకపోతే రేపు మారుతుంది, అది పర్మనెంట్ కాదు. సో బీజేపీకి అగేన్స్ట్గా చేస్తున్నాం, కాంగ్రెస్ని ఫేవర్ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా కాదు. ఒక్కసారి కాంగ్రెస్కి ఆపర్చునిటీ ఇచ్చి పదవిలో వస్తే ఇలానే ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్ కూడా. మనం జీతం ఇచ్చి పెట్టుకుంటున్న మన ఎంప్లాయీస్ లాగా వీళ్ళు, మన ట్యాక్స్ డబ్బులే కదా వీళ్ళకి వెళ్తుంది, ఖచ్చితంగా క్వశ్చన్ చేయాలి కదా. సో ఇట్స్ దట్. ఇన్ వన్ ఆఫ్ మై ఇంటర్వ్యూస్ ఇది నేను చెప్పాను, ఒక రూలింగ్ పార్టీని కఠినంగా ఎదిరించాలి, వాళ్ళు ఏమైనా తప్పు చేస్తున్నారు అంటే దాన్ని నిలదీయాలి అంటే అది ఒపోజిషన్ పార్టీ వల్లనే అవుతుంది. ఇట్స్ అ సిస్టమిక్ ఫెయిలియర్ ఇన్ దాట్ వే ఆల్సో. మనకెందుకు సిజేపీ లాంటి ఒక సంస్థ వచ్చి పేపర్ లీక్లు అవుతున్నాయి, పిల్లలు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఎందుకు మాట్లాడాలి? When some external agent is coming like this, it means opposition has also failed. అందుకనే మనకు సిజేపీ వచ్చింది. అన్నీ సక్రమంగా ఉంటే ఇది ఎప్పుడు వచ్చేదే కాదు. రూలింగ్ పార్టీ failed us, opposition failed us, we had no choice and now we came on the streets. అంతే. సిజేపీ ఇలా ఒక ఫైర్ లైట్ చేసింది అంతే. Now everybody holds a torch in their hand. అందరూ పోరాడతారు. ఇప్పుడు బీజేపీ కూడా పంజాబ్లో పేపర్ లీక్స్ జరుగుతున్నాయని అక్కడ కూడా ప్రొటెస్ట్లు చేస్తున్నారు. సో ఇప్పుడు ఎవరు క్వశ్చన్ చేయట్లేదని అంటున్నారు. అంటే దట్ వాజ్ వెరీ ఫన్నీ. బీజేపీ వాళ్ళు పేపర్ లీక్ అవుతుందని అక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు మరి ఇక్కడ జంతర్ మందిర్కి రాలేదంట? అంటే అది నేను చదివానండి, మీరు చెప్తుంది నాకు ఫస్ట్ నవ్వే వచ్చింది. స్కూల్లో వీడిని కొట్టాడు, నేను కూడా వీడిని కొడితే ఎలా ఉంటుంది? సో ఇట్ వాస్ లైక్ దట్. ఈ జంజీలే ఎక్కువ ప్రొటెస్ట్లు చేస్తున్నారు అనే ఒక నరేషన్ ఒకటి ఉంది కదా. ఎందుకంటే రాబోయేది మాకే కదా, అంటే ఇప్పుడు తప్పు జరిగితే ముసలి పండుగ మాకే కదా. సో మేమే వెళ్ళి చేయాలి. మై పేరెంట్స్ ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళ వయసు అయిపోయింది, వాళ్ళు ఏమైతే చూడాలో, ఏమి ప్రొటెస్ట్ చూడాలో, గవర్నమెంట్ గుడ్డో బ్యాడో వాళ్ళ టైం అయిపోయింది.
ఇప్పుడు మా టైం. గుడ్డో బ్యాడో వాళ్ళు అనుభవించారు, అయిపోయింది, అనిపించింది అయిపోయింది. Yes. పిల్లలకి అవగాహన లేదు. అంటే ఇప్పుడు సమ్మన్ హూ క్యాన్ డూ సంథింగ్ రైట్ నౌ ఇస్ జెన్సీ. సో వీఆర్ డూయింగ్ ఇట్. ఈ న్యూస్ చూసారా? స్కూల్ పిల్లలు స్కూల్లో ఫెసిలిటీస్ బాగాలేవని చెప్పి స్కూల్ యూనిఫామ్స్ లో చాలా క్యూట్ గా ధర్నా, జెన్ ఆల్ఫా, దే స్టార్టెడ్ ప్రొటెస్టింగ్. సో క్యూట్. అదే చెప్తున్నాను, ఒక్కరు చేయండి, అది ఎలా స్ప్రెడ్ అవుతుందో, ఎక్కడ ఇంపాక్ట్ అవుతుందో చెప్పలేం. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు, ఇది బాగాలేదు, అది బాగాలేదు, ఇవన్నీ ఫిక్స్ చేయి, అండ్ దెన్ దే ప్రొటెస్టెడ్. సో లవ్లీ. సో థ్యాంక్ యూ అండి. మీరు మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది. సో మీ థాట్ ప్రాసెస్ కూడా చాలా బాగుంది. క్వశ్చన్ చేయాలనేది ఒకటి, అదే అద్భుతం అండి. సో మీరు నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడున్నా మీరు వెళ్ళండి, ఖచ్చితంగా. సూపర్. సో మీతో పాటు వేరే వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ మీ. సచ్ నైస్ లైన్ ఆఫ్ క్వశ్చనింగ్. థ్యాంక్ యూ. సో ఇది సిజేపీ యాక్టివిస్ట్, ఈ ప్రొటెస్ట్ లో పాల్గొన్న రవిశేఖర్ గారి తన అనుభవాలు, ఎక్స్పీరియన్స్, దేశంలో అకౌంటబిలిటీ ఉండాలంటే క్వశ్చన్ చేయాలని తను చెప్తున్నారు. సో థ్యాంక్ యూ.